నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు 20 నెలల దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్ళు, వేధింపులు, దాడులు చేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే భయం అనేది లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో కూడా భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్లో కూడా భయం అనేది లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా, ఎంత అనగదొక్కినా, సముద్ర కెరటాల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు, గెలిసేదాకా దెబ్బలు పడ్డా, గాయాలైనా, అవమానాలైనా, అక్రమ కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంతో పనిచేస్తాము, ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అంతెందుకు, ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు, జైలు పాలు చేశారు, మాట్లాడితే కేసు కడుతున్నారు, ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు, ప్రెస్ నోట్ ఇస్తే కేసు కడతా ఉన్నారు. వరుసగా చూస్తూ ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్. నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఆ కాకానన్నకు కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో. అలా ఉంది పరిస్థితి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటొచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్సు, ఈరోజున జర్నలిస్టులు కావచ్చు, అసలు మాట్లాడితే తప్పంటున్నారు. ఆయన కొమ్మినేని గారిని మనం చూసాము, మీడియాలో నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు, నవ్వితే తప్పంట. అసలు ఎవరిని వదిలారు? ఐఏఎస్లని, ఐపీఎస్లని వరుస పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో 20 నెలలుగా నెలకొన్నాయి. సామాన్యుడు కూడా ఈరోజు, సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే.